అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దైవ సందేశపు అసలు లక్ష్యం నైతిక విలువల పరిపూర్తియే అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సందేశహరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పుట్టుక యొక్క ప్రధాన లక్ష్యం గురించి, సందేశ ప్రచార విధానం గురించి ఈ విధంగా తెలియచేయడం జరిగింది. నేను కేవలం ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్తి కొరకు మాత్రమే ప్రభవింపచేయబడ్డాను. చరిత్రలో శిలాక్షరాలుగా చెరిపివేయబడడానికి వీలులేని సజీవ గుర్తులను తన మహోన్నత సందేశ కిరణాల ద్వారా వ్యాపింపజేసి దాని చుట్టూ ప్రజలను సమీకృతం చేయడానికి చివరి దైవ ప్రవక్త ఈ ప్రపంచంలోకి విచ్చేయడం జరిగింది. ఈ నిర్విరామ కృషి కేవలం ప్రజలను నైతికంగా సౌందర్యవంతులుగా తీర్చిదిద్ది వారి ద్వారా ప్రపంచానికి ఒక మహోజ్వలమైన అత్యంత సుందరమైన సమాజాన్ని నిర్మించడం తప్ప మరేమీ కూడా కాదు. ఈ మహోజ్వల సమాజం వైపునకు ప్రజలు చైతన్యంతో, స్పష్టమైనటువంటి అవగాహనతో ఆకర్షితులు కావాలి. దైవ ఆరాధనలు ఇస్లాంలో విధి చేయబడ్డాయి. వాటిని విశ్వాసపు మూలస్తంభాలుగా పేర్కొనడం జరిగింది. ఈ మూలస్తంభాలు మానవుడికి ఎటువంటి ప్రయోజనాలను చేకూర్చనటువంటి ఆచరణలకు పురిగొల్పని నిష్ఫలమైనటువంటి అగోచర విషయాల సాధనకు సంబంధించినవి ఎంత మాత్రం కూడా కాదు. ఇస్లాం ఆదేశించిన సమస్త ఆరాధన విధులు మనిషిని నైతిక విలువల శిక్షణకు, వ్యక్తిత్వ వికాసానికి, అందుకు అవసరమైన పరిశ్రమకు, వాటి చల్లని నీడలో జీవించే అలవాటుకు శిక్షణనిస్తాయి. పరిస్థితులు ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ, ఎన్ని మార్పులకు లోనైనప్పటికీ ఆరాధన విధుల శుభాల ద్వారా జీవితం నిత్య నూతనంగా మలచుకునేలా తర్ఫీదు అనేది లభిస్తుంది. అందులో ఒకటి నమాజ్. నమాజ్ సమస్త చెడుల నుండి మానవుడిని పరిరక్షిస్తుంది. మానవుడు ఆసక్తితో, సంపూర్ణ హృదయంతో ఏ విషయాల అభ్యాసాన్ని కొనసాగిస్తాడో ఆ అభ్యాసమే నమాజ్ పేరిట మానవునిపై విధి చేయబడింది. ఈ అభ్యాసం ద్వారా నిత్యం జీవితాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా, ఆరోగ్యంగా తన బాహ్య అంతరంగాలను మనిషి ఉంచుకోగలుగుతాడు. దైవగ్రంథం ఖురాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ఈ విషయానికి సజీవ సాక్ష్యాలుగా నిలబడతాయి. అల్లాహ్ విధి అనగా ఫరజ్ చేయబడిన నమాజ్ స్థాపన గురించి ఆదేశించిన సందర్భంలో అందులోని వివేకాన్ని ఈ విధంగా తెలియచేయడం జరిగింది. సమస్త అసభ్యకర చెడు కార్యాల నుండి ఇది నిరోధిస్తుంది. చెడుల నుండి ఆపడం, చెడు మాటల ఆచరణల నుండి మనిషిని శుభ్రపరచడం కూడా నమాజ్ పరిధిలోనిదే. ఒక హదీసే ఖుదుసీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిచ్చినట్లుగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. నేను కేవలం వారి నమాజులు మాత్రమే అంగీకరిస్తాను. వారు నా మహోన్నతను అంగీకరించడం ద్వారా అణకువను కలిగి ఉంటారు. నా సృష్టితాలకు వారు చేసిన మేలును గుర్తు చేయరు. నా అవిధేయతకు దూరంగా ఉంటారు. నా నామస్మరణలో రోజులు గడిపేవారు. పేదవారిని, బాటసారులను, బలహీన వర్గాలను, ఆపదల్లో కష్టాల్లో ఉన్న వారిని కరుణతో చూసేటువంటి వారు. ఇక ఈ విధంగానే ఇస్లాంలో రెండవ విషయం జకాత్. జకాత్ పరిశుద్ధతకు దోహదకారి. జకాత్ ప్రమాణబద్ధ ఆర్థిక స్తోమత కలిగిన వారిపై విధి చేయబడింది. జకాత్ ప్రజల నుండి వసూలు చేయబడే పన్ను కాదు. అది ఒక కారుణ్య హృదయంతో, ఆర్ద్రతతో కూడిన జీవన విధానానికి గుర్తు. సమాజంలోని విభిన్న వర్గాల మధ్య భౌతిక పరిచయంతో పాటు మానసిక ప్రేమ బంధాన్ని నెలకొల్పే ఒక సాధనం. జకాత్ చెల్లింపుకు సంబంధించిన వాస్తవికతను దివ్య ఖురాన్ ఈ విధంగా తెలియపరుస్తుంది. ప్రవక్త, నీవు వారి సంపదల నుండి సదకా తీసుకుని అనగా జకాత్ తీసుకుని వారిని పరిశుద్ధపరచు, ఇంకా సన్మార్గంలో వారిని ముందుకు నడుపు. సూరహ్ తౌబా 9వ అధ్యాయం 13వ ఆయత్. మనిషి ఆంతర్యాన్ని ప్రాపంచిక మాలిన్యం నుండి శుభ్రపరచడం, సమాజాన్ని గౌరవనీయమైన ఉన్నత స్థానానికి చేర్చడం జకాత్ యొక్క ప్రథమ లక్ష్యంగా ఉంది. ఈ కారణంగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సదకా చెల్లింపును అత్యంత విశాలమైన, లోతైన భావంతో స్వీకరించారు. ఈ చెల్లింపు ప్రతి దైవ విధేయుడిపై అనగా ముస్లింపై విధిగా చేయబడింది. తన సోదరుని ముందు చిరునవ్వు నవ్వడం
సదక అనగా పుణ్యకార్యం. మంచి మాటలను ఆదేశించడం ఒక పుణ్యకార్యం. చెడు కార్యాల నుండి నిరోధించడం సదక ఒక పుణ్యకార్యం. దారి తప్పి తిరుగుతున్న బాటసారికి మార్గం చూపించడం సదక అనగా పుణ్యకార్యం. రహదారిలో నష్టం కలిగించే ముళ్ళు, గాజు పెంకులు, రాళ్లను తీసివేయడం ఒక సదక పుణ్యకార్యం. తన బొక్కెనలో నీళ్లు చేది ఇతరుల పాత్రను నింపడం ఒక సదక. ఒక అంధుడిని అతని గమ్యం వరకు చేర్చడం ఒక సదక పుణ్యకార్యం. అనగా అది కూడా దానాల క్రిందకే వస్తుంది. సహీ బుఖారీ సదకా దానం విశాలతత్వాన్ని ఈ విధంగా ఇస్లాం హృదయానికి హత్తుకునే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా హదీసు గ్రంథాల్లో ఈ విధంగా ఆచరణాత్మకంగా బోధించబడింది. నిరంతరం ఘర్షణలు, కక్షలు, కార్పణ్యాలతో మునిగి ఉండిన సంచార జాతుల ప్రజలను అప్పటి వాతావరణాన్ని సంబోధిస్తూ ఇవ్వబడిన పై ఆదేశం ఇస్లాం వాస్తవ లక్ష్యాన్ని, దాని ఉద్దేశాన్ని తెలియపరుస్తుంది. అజ్ఞానంతో మూఢనమ్మకాలతో మునిగి తేలుతూ ఉండిన నాటి అరబ్బు తెగలను మానవతా ఔన్నత్యం వైపునకు పిలుస్తూ న్యాయం అందిస్తూ మార్గదర్శకత్వం అందించినట్టు స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. తరువాతి మన అంశం రోజా. రోజా అనగా ఉపవాసం. ఇది దైవ నిష్ఠాగరిష్టతకు దర్పణం. ఉపవాసం ఇస్లాంలో విధి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలం కొన్ని రోజుల పాటు మనిషి తన కోరికలను, దాస్యం నుండి, చెడుల నుండి, నైతిక రుగ్మతల నుండి విముక్తి పొందడం కాదు. దీనికి భిన్నంగా ఉపవాసం ఒక సంపూర్ణమైన శాశ్వతమైన శిక్షణ విధిగా చేయబడింది. ఏ వ్యక్తి ఉపవాస స్థితిలో అబద్ధం పలికాడో, ఆ అబద్ధంపై ఆచరణ చేయడం మానలేదో అతడి ఆకలి దప్పుకల అవసరం అనగా అతని యొక్క ఉపవాసం యొక్క అవసరం అల్లాహకు ఎంత మాత్రము లేదు అని సహీ బుఖారిలో తెలియచేయడం జరిగింది. మరొక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు వారు ఈ విధంగా తెలియజేశారు, ఉపవాసం ఉంటే కేవలం అన్నపానీయాలను వదిలివేయడం కాదు, దీనికి భిన్నంగా చెడు మాటల నుండి, అసభ్య అశ్లీల కార్యాల నుండి దూరంగా ఉండే ఆచరణ పేరే ఉపవాసం. ఒకవేళ ఎవరైనా ఉపవాస స్థితిలో మిమ్మల్ని దూషిస్తే లేదా మీతో గొడవ పడితే అతనితో అయ్యా నేను ఉపవాసంతో ఉన్నాను అని పలికి ప్రక్కకి త్రప్పుకోండి అని తెలియచేయడం జరిగింది. నేను నీతో గొడవ పడను అని కూడా తెలియచేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు తెలియచేయడం జరిగింది. దివ్య ఖురాన్ ఉపవాసాల పరమార్థాన్ని ఈ విధంగా తెలియపరిచింది. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే సమాజాల వారికి కూడా విధిగా చేయబడిందో దీని వలన మీలో భయభక్తులు జనించేటువంటి అవకాశం ఉంది. సూర్య బకరా సూర నంబర్ 2 ఆయత్ నెంబర్ 183. తరువాతి అంశం మనది హజ్. హజ్ ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గించే ఒక సాధనం పేరు. పవిత్ర స్థలాలను సందర్శించాలని, వాటి సందర్శనార్థం యాత్రలు చేయాలని స్తోమత ఉన్న ప్రతి మనిషి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. మనిషిలోని ఈ సహజ సిద్ధమైనటువంటి కోరికను ఇస్లాం తన విధులలో ఒకటిగా చేర్చింది. అయితే ఈ యాత్రలు కేవలం యాత్రలుగా ఉండకూడదు. ఈ యాత్రను కూడా ఒక ఆరాధనగా, నైతిక విలువలకు ఆలంబనగా, వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవడానికి సోపానాలుగా, తాత్విక భావజాల చింతనను విశాలపరిచేదిగా ఉండాలి. ఈ కారణంగానే సృష్టికర్త అల్లాహ్ హజ్ యాత్ర ఆదేశాలను అందిస్తూ కొన్ని విషయాలను స్పష్టంగా తెలియపరచడం జరిగింది. దివ్య ఖురాన్ గ్రంథంలో సూర్య బకరా సూర నెంబర్ 2 ఆయత్ నెంబర్ 197లో హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై మెలగాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహకు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామాగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సామాగ్రి కనుక వివేకవంతులారా, నాకు అవిధేయతకు పాల్పడకండి అని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇస్లామీయ జీవన వ్యవస్థలో విలువలకు, ఆదేశాల అనుసరణకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగానే ఈ విధిగా చేయబడిన ఆదేశాలు ఇస్లామీయ విశ్వాసానికి మూల స్తంభాలుగా ఉన్నాయి. దీని ద్వారా ఇస్లామీయ జీవన వ్యవస్థలో ఆరాధనలకు, నైతిక విలువలకు, వ్యక్తిత్వ వికాసానికి గల లోతైన
అవినాభావ సంబంధం ఎంతటి దృఢంగా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇస్లామీయ ఆరాధన అంతరంగం అనగా ఆత్మ, బాహ్య ఆచరణలు వేరువేరుగా ఉన్నట్లు బయటికి కనిపించినా వాటి లక్ష్యం విషయంలో ఈ రెండు ఏకమై ఉండి దైవ ప్రవక్త సందేశానికి పరమార్థంగా ఉన్నాయి. నమాజ్, రోజా, జకాత్ తదితర ఇస్లామీయ ఆరాధనలు, ఆదేశాలు, అనుసరణలు, వాటి వాస్తవికతలు అన్నీ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే సాధనాలుగా, శుచి శుభ్రతలకు సోపానాలుగా ఉన్నాయి. ఈ ఆరాధనల ద్వారా మానవ జీవితం సమస్త చెడుల నుండి రక్షింపబడుతుంది, మహోన్నత శిఖరాలకు చేర్చబడుతుంది. ఈ ఆచరణల శుభాల ద్వారా తప్పనిసరిగా అత్యంత సహజంగా పొందే లాభాలను ఇస్లామీయ ఆరాధనలు మనిషికి అందిస్తాయి. ఈ ఉత్తమ వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలకు ఇస్లామీయ ధర్మంలో చాలా ఉన్నత స్థానం ఉంది. ఈ విషయాన్ని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా తెలియచేయడం జరిగింది. సూర తాహా సూర నంబర్ 20 74 నుంచి 76 ఆయతుల్లో యథార్థం ఏమిటంటే, దోషిగా తన ప్రభువు ముందు హాజరయ్యే వాడికి నరకం తప్పదు. అందులో వాడు చావను లేడు, బ్రతకను లేడు. ఆయన సన్నిధానంలో విశ్వాసిగా హాజరై సత్కార్యాలు చేసి ఉన్నవాడు, అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి. నిత్యం పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇది. ఈ ఆరాధనల్లోని వాస్తవికతల ద్వారా రుజువు అవుతున్నది ఏమిటి? ఇస్లామీయ ఆరాధనలు అన్నీ మనిషిలోని మానసిక కల్మషాలను కడిగి వేసేటువంటి సాధనాలు. మనిషి ఆంతర్యాన్ని విశాలవంతం చేసే జ్యోతి యొక్క శిఖలు, దైవంతో సంబంధం కలుగజేసే సోపానాలు, తోటి మనుషులతో ఉన్న సంబంధాలను సమోన్నతపరిచే సాధనాలు, మెరుగుపరుచుకునే మాధ్యమాలు. ఒక్క మాటలో మనిషి వ్యక్తిత్వం అన్ని కోణాలలో, అన్ని రంగాలలో సంపూర్ణంగా వికసించడానికి ఉపయోగపడే దివ్యమైనటువంటి ఔషధాలుగా ఇస్లామీయ ఆరాధనలు మనకు కనిపిస్తాయి. వీటి ద్వారా లబ్ధిని పొందడం చాలా క్షేమకరం కాగా, నిర్లక్ష్యం వహించడం వ్యక్తికి, సమాజానికి వినాశకరం తప్ప మరేమీ కూడా కాదు. మహాశిలరా, ఈ విషయాలను గుర్తుంచుకుని మన యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకునేందుకు దైవ ఆజ్ఞలను తూచా తప్పకుండా మన జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని మనసా వాచకరమైన ఆ దైవమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.